నా వెనకాల కనిపిస్తున్నది మామూలు ప్యాలెస్ కాదు, అది మీరాబాయి ఉండి ప్రే చేసిన ప్యాలెస్ అనమాట. చిత్తోర్గఢ్ ఫోర్ట్లో ఉంది రాజస్థాన్లో. ఇప్పుడు నేను ఈ ఫోర్ట్ చూస్తున్నప్పుడు ఎలా అయితే ఈ ఫోర్ట్ పైన ఆక్రమణలు జరిగేవి, రాజులు ఓడిపోయారు, గెలుచుకున్నారు, బయట నుంచి ఫారెన్ ఇన్వేడర్స్ వచ్చారు, ఆక్రమించారు, ఈ ఫోర్ట్స్ని గెలుచుకున్నారు, అలా అనంతకాలంగా ఏదో ఒకటి ఈ జీవితంలో ఈ ప్రపంచంలో మారుతూనే ఉంది. రష్యా యుక్రెయిన్లో యుద్ధం, బంగ్లాదేశ్లో యుద్ధం, ప్రపంచం మొత్తం యుద్ధం. అలానే మళ్ళీ స్ట్రక్చర్స్ కూలిపోతాయి, మళ్ళీ ఫోర్ట్స్ కూలిపోతాయి, మళ్ళీ ఫోర్ట్స్ని కట్టుకుంటారు. ఇలా ఈ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది మానవ ఈ భౌతిక జగత్తు, ఈ భూమి యొక్క సహజ నేచరే అది. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అంటాడు, ఈ జగత్తు దుఃఖాలయం ఇంకా అశాశ్వతం అని. అందుకే మీరాబాయి ప్యాలెస్ చూపిస్తున్నాను మీకు. ఆవిడకి తెలుసు వాస్తవం ఏంటో. ఈ జగత్తు నుంచి దీని నుంచి బయటపడడానికి దారి కృష్ణుడు. అందుకే ఈ మానవ జన్మ ఆపర్చునిటీని అస్సలు మిస్ అవ్వకండి. భగవత్ ప్రాప్తి కోసం వాడుకోండి. లేకపోతే ఇలా రాజ్యాలు కూలుతూనే ఉంటాయి, పడుతూనే ఉంటాయి, ఈ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూనే ఉంటారు.